నిన్న గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనంలో చిన్న అపశృతి ఆదోన్లో చోటు చేసుకుంది. పెసలబండలో నిమజ్జన సమయంలో వాళ్ళు గొడవ పడి మధ్యలో వాళ్ళని విడిపించడానికి, అక్కడ రక్షణ కల్పించడానికి పోయినటువంటి షేక్ సాహెబ్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నాడు ఇస్వి పోలీస్ స్టేషన్ లో. ఆయన తల వెనక నుంచి కర్రతో కొట్టడం వల్ల గాయాలైనవి. హాస్పిటల్లో చేరినాడు అని తెలిసి నేను ఆయన్ని పరామర్శించడానికి తెలుసుకోవడానికి వచ్చిన. ఆదోనిలో ఇటువంటి అరుదైన అంశం ఇది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఊర్లో ఎక్కడ గొడవలు ఉండడానికి వీల్లేదు అని చెప్తా ఉన్నా. ఇది పాత సంస్కృతి. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, రక్తం వచ్చేలాగా చేయడాలు, చంపుకోవడాలు అనేది పాత సంస్కృతి. దాంట్లో నుంచి బయటపడతా ఉన్నా. ఇప్పుడే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ కి, ఎక్కడైతే ఈ గొడవలు లేకుండా ఉండడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. అందుకనే ఊర్లో ఎక్కడ రౌడీలు ఉండకూడదు, గోండాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు అని చాలా స్పష్టంగా పోలీస్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు ఊరిని నడుపుతాం. ఇటువంటి సందర్భంలో కానిస్టేబుల్ ని ఎవరో కొట్టారంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తాగిన మైకంలో కొట్టారా, లేకపోతే ఇంకోటి జరిగి కొట్టారా, మనకు విచారణలో తెలుస్తారు. అదే విషయాలు, అది వేరే విషయం. కానీ